ఓసారి ఒక పాస్టర్ ఇంటర్వ్యూ జరుగుతుందట. పాస్టర్ గారిని ఒక మిషనరీ వచ్చి అపాయింట్మెంట్ చేయడానికి ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని ప్రశ్నలు ఒక్కొక్కరిని అడుగుతూ ఉన్నప్పుడు ఏదో చెప్తున్నారు వాళ్ళు. అయితే అందులో ఒక వ్యక్తిని అడిగాడు, బాబు నీకు బైబిల్ ఎంతవరకు మరి తెలుసు, కొన్ని విషయాలు చెప్పు అనగానే అతడు మొదలు పెట్టాడట. అనగనగా దేవుడు ఒక వ్యక్తిని చేశాడు. ఆయన పేరు ఆదాము. ఆదాము తినవద్దన్న పండు తిన్న తర్వాత దేవుడు ఆయన్ను ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టాడు. ఆ తదుపరి ఆయన వెళ్ళి ఒక ఓడ కట్టాడు. ఆ ఓడ కట్టినప్పుడు జలప్రళయం వచ్చింది. ఆ ఓడ మునిగిపోయింది. ఆ తర్వాత అతడు ఎక్కడ తేలాడంటే ఊరనే పట్టణంలో తేలాడు. మరలా దేవుడు అతన్ని అక్కడి నుంచి పిలిచాడు. అక్కడి నుంచి అతన్ని పిలిచిన తర్వాత అతడు ఓడలో నిద్రపోవడం మొదలుపెట్టాడు. ఓడలో నిద్రపోతున్నప్పుడు ఆ ఓడ నావికుడు అతన్ని తట్టి నిద్రపోతా అని అనగానే అతడు వెళ్ళి యోర్దాను నది దగ్గరికి వెళ్ళి అందరికీ బాప్తీసం ఇస్తా ఉన్నాడు. ఆ తర్వాత అతగాడు వెళ్ళిపోయి రోమాపట్నంలో చిరచ్ఛేదనం చేయబడ్డాడు. మొత్తం చెప్పేశాడట బైబిల్ అంతా. బాబు నీకు బైబిల్ పద్ధతి ప్రకారం తెలియకపోయినా చాలా విషయాలు చెప్పేశావు అని ఆ త్వరగారికి వచ్చి అతన్ని అప్రిషియేట్ చేశాడు. దేవుని వాక్యాన్ని మనం పద్ధతిగా క్రమంగా చదవటం అనేది మనకి అవసరం. గుర్తుపెట్టుకోవాలి దేవుని వాక్యాన్ని. ఈ సమయంలో మన ధ్యానం కొరకు సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయానికి రండి. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. ద ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 18 అండ్ వెర్స్ 1 to 4. మొదటి నుండి 4 వచనాలు ఈ సమయంలో మనం చదువుకుతాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు వాక్యంలో ఈ విధంగా రాయబడింది. చదవండి. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. చదవండి. అతని తండ్రి ఇంటిగా తిరిగి సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తన ప్రాణ స్నేహితుడిని భావించుకొని చదవండి. యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాను. రైట్. ఒకసారి మనం బైబిల్ గ్రంథం పైకిద్దామా? అందరూ పైకెత్తండి. దేవుని గ్రంథాన్ని పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on your way. If you read it every day, it will help you on your way. Oh, the best book to read is the Bible. ప్రేమ కదా మా తండ్రి, మీకు వందనములు. ఈ యొక్క సమయంలో మీ సన్నిధి మాతో ఉంచండి. వాక్యమైన దేవుడు మాతో మాట్లాడి మమ్మల్ని నూతనపరచండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. అందరు గట్టిగా ఆమెన్ చెప్పండి. అందరూ మరొకసారి ఆమెన్. రైట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. పాత నిబంధన గ్రంథాన్ని మనం చదువుకుంటూ వెళితే పాత నిబంధన
ఒక తాళపు కప్పు వంటిది, ఒక దాక్కు వంటిది. అయితే నూతన నిబంధన ఎలాంటిదంటే ఆ తాళపు కప్పను తెరిచేటువంటి తాళపు చెవి, కీ లాంటిది. అందుకే మనం బైబిల్ గ్రంథంలో ఈ పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్ చదువుతున్నప్పుడు మనకి చాలా చరిత్ర కనబడుతూ ఉంటుంది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ద బైబిల్ ఈజ్ ద హిస్టరీ అండ్ బైబిల్ ఈజ్ ద మిస్టరీ. బైబిల్ అనగా చరిత్ర, బైబిల్ అనగా మర్మము. అలా చదువుకుంటూ వెళితే మనకు చరిత్ర కనపడుతూ ఉంటుంది బైబిల్లో. అయితే మనం కొంచెం లోనికి వెళ్ళే కొలది, ఆ ధ్యానం చేసే కొలది దానిలో మర్మం ఉంది అనే విషయాలు మనం గుర్తుపెట్టుకుంటాం. ఈ చదవబడిన లేఖన భాగంలో యోనాతాను దావీదును గురించి మనం చదువుకున్నాం. దావీదు ఒక గొర్రెల కాపరి, ఆయన కడసారి వాడుగా ఉన్నాడు. అయితే ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు మరి సౌలు సైన్యం అంతా కూడా చేతులు ఎత్తేశారు, ఎవరి వలన కూడా కావట్లేదు. ఫిలిష్తీయుడైనటువంటి ఆ వ్యక్తి, 6 మూరల జానెడు వ్యక్తి గట్టిగా అరుస్తూ ఉన్నాడు, ఎవరైనా ఉన్నారా, మీరందరూ అక్కర్లేదు, ఒక్కడు వచ్చి నాతో మరి పోరాడండి, మీరు గెలిస్తే మా ఫిలిష్తీయ సైన్యం అంతా మీకు లోబడతాం, మీరు ఓడిపోతే మీరు అందరూ మాకు లోబడాలని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క గొలియాత్ అనేటువంటి వ్యక్తి, ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ సౌలు కూడా భయపడిపోయాడు. అతను చూడగానే, అతని రూపాన్ని చూడగానే భయపడిపోయాడు. ఆ తర్వాత మన వాక్యానికి జాగ్రత్తగా మీరు 17వ అధ్యాయానికి వస్తే, దావీదు మరి చిన్నవాడుగా ఉండి తండ్రి చెప్పాడు, నాయన మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళ యొక్క క్షేమాన్ని కొంచెం చూసుకొని రా అని చెప్పి కొన్ని తినే పదార్థాలు ఇచ్చి పంపిస్తే దావీదు వచ్చాడు. బ్రదరా, ఈ యొక్క 6 మూరల జానెడు వ్యక్తి నిలబడి కేకలు వేస్తుంటే దావీదుకు చాలా రోషం వచ్చింది, పౌరుషం వచ్చింది. జీవం గల దేవుని సైన్యాన్ని ఇతడు తిరస్కరిస్తూ ఉన్నాడు, ఒక అన్యుడితను అని చెప్పి దావీదు రోషం తెచ్చుకొని, ఆ తర్వాత ఆ చరిత్ర మనందరికీ తెలుసు. మరి దావీదు అతగాడిని హతమార్చినట్లు దేవుని వాక్యం చూస్తాం. దేవునికి స్తోత్రం. దైవ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఆ యొక్క జయము దావీదు జీవితంలో మరి తేటగా కనబడుతోంది. చిన్నవాడైనప్పటికి కూడా దేవునితో నడిచాడు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము దావీదుకు వచ్చింది. అందుకే వాక్యంలో మనం చూస్తే ఎందుకు దావీదును దేవుడు అంత బలపరిచాడు, ఎందుకు అలా వాడుకున్నాడు అంటే ఒకే ఒక కారణం ఉంది దావీదు జీవితంలో. ఒకసారి అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఎందుకు దేవుడు దావీదును అంతగా హెచ్చించాడు, అంతగా జయమిచ్చాడని చూస్తే ఆయన ఒక గొప్ప క్వాలిఫికేషన్, ఒక అర్హత ప్రభువు చూశాడు. చదువుతాం దేవుని వాక్యంలో, చదవండి. అపోస్తలుల కార్యములు 13:22 చదువుతున్నాము దేవుని వాక్యంలో. ఆ తర్వాత అతను తొలగించి దావీదును రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసార మనుషుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఉన్న ఆ మంచి క్వాలిఫికేషన్ అని చెప్పండి, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మనుషులు చాలామంది ఉంటారు ప్రపంచంలో. ఈనాడు మనం ప్రపంచ జనాభా పెరిగిపోయింది, దగ్గర 800 కోట్లు అయిపోయింది ఇప్పుడు ప్రపంచ జనాభా అంతా కూడా. అయితే వాక్యం ఏం చెప్తుందంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మనుషులు రకరకాలుగా ఉంటారు లోకంలో, కానీ దేవునికి ఇష్టంగా ఉన్నావా? నీ జీవితము దేవునికి ఇష్టంగా ఉంటే, దేవునికి ఇష్టమైన జీవితం నీలో ఉన్నట్లయితే ప్రభువు నిన్ను కూడా హెచ్చిస్తాడు. హల్లెలూయా. ప్రభువు నిన్ను కూడా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అయితే మనం ఏంటంటే మనుషులకు ఇష్టంగా ఉంటాం, దేవునికి కష్టంగా కనపడుతూ ఉంటాం. నన్ను ఒక మాట చెప్పనివ్వండి, నువ్వు మనుషులకు ఇష్టంగా ఉంటే నువ్వు దేవునికి కష్టంగా ఉంటావు. దేవునికి ఇష్టంగా ఉంటే మనుషులకు ఎలా ఉంటాం? కష్టంగా ఉంటాం. ఈ రోజుల్లో మరి ఆయనకి ఇష్టానుసారమైనటువంటి జీవితం కావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఈ భాగాన్ని మనం చూసినట్లయితే ఆ తర్వాత జయం వచ్చాక సౌలు పిలిచాడు, దావీదును మరి పరిచయం చేసుకున్నాడు. ఏమండి, ఆ తర్వాత నువ్వు ఎవరు అని అడిగినప్పుడు నేను బెత్లెహేమీయుడైన యెష్షయి కుమారుడిని అని దావీదు అందరిని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు సౌలుకి.
ఆ పరిస్థితుల్లో సౌలు దావీదు మాట్లాడుతున్నప్పుడు యోనాతాను అక్కడున్నాడు. యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు. ఈ యోనాతాను చూశాడు దావీదును చూసి, దావీదు ఉన్నటువంటి దైవికమైన స్వభావాన్ని, దైవికమైనటువంటి వాతావరణం అంతా చూసి, ఆ తర్వాత వాక్యాన్ని మనం చూసినట్లయితే యోనాతాను దావీదు హృదయంతో తన హృదయాన్ని కలిపాడు. దేవునికి స్తోత్రం. వాస్తవంగా చెప్పాలంటే సౌలు దావీదు హృదయం కలవాలి అక్కడ, అంతే కదండి. ముందు మాట్లాడింది ఎవరు? దావీదుతో సౌలే మాట్లాడాడు. కానీ వాళ్ళిద్దరు హృదయాలు కలవలేదు. కానీ ప్రక్కనున్న యోనాతాను హృదయము దావీదు హృదయంతో ఏమైంది? కలిసిపోయెను అనే మాట తేటగా చూస్తాం. ఈ ఉదయకాలము నీ జీవితంలో కూడా హృదయములు కలవాలి. దేవునితో మన హృదయం కలిసేటువంటి పరిస్థితి రావాలి. ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులైనట్లు దేవుని వాక్యంలో తేటగా మనం చూస్తాం. దావీదు హృదయము యోనాతాను హృదయంతో ఏమైంది? కలిసిపోయింది. ఈ రోజుల్లో మనుషులు కలుస్తున్నారు కానీ హృదయాలు మాత్రం ఎక్కడున్నాయి? దూరంగా కనబడతారు. భార్య భర్తలు ఒక ఇంట్లోనే ఉంటారు కానీ వాళ్ళు హృదయాలు దూరంగా కనబడు. అన్నదమ్ములు ఒక చోటే ఉంటారు, వారి హృదయాలు దూరంగా ఉంటున్నాయి. అక్క చెల్లెళ్ళు ఒక చోటే ఉంటున్నారు, వాళ్ళ హృదయాలు ఎట్లున్నాయి? మన జీవితాల్లో నువ్వు కలిసి ఉండేటువంటి ఒక అనుభవం ఉండాలి. దేవునికి మన హృదయాన్ని అప్పగించాలి. ఆయన ఏం కోరుతున్నాడండి? నిజ దేవుడు ఏం కోరుతున్నాడు మానవునిలో? చూడండి, ఏదో మన వెండి బంగారాలు కోరట్లేదు ఆయన, ఇంకేదో ఆయన కోరట్లేదు. కానీ ఆయన అడుగుతున్నాడు, నీ హృదయమును నాకిమ్ము. మై సన్ గివ్ మీ యువర్ హార్ట్. 23వ అధ్యాయం సామెతలు 26వ వచనం చూద్దాం. దేవుని వాక్యం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం చూడండి. దేవుని వాక్యం మాట ఉంది, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఏమడిగాడు ఆయన? ఏమడుగుతున్నాడు? నా కుమార్తె నీ హృదయము నాకి. కుమారుడా నీ హృదయమును. మనిషి అంటాడు అన్నీ ఇచ్చేస్తాను కానీ ఏమి ఇయ్యడు, హృదయాన్ని ఇయ్యడు. కాబట్టి కొన్ని పుణ్యక్షేత్రాలు వెళ్తూ ఉన్నారు చాలామంది. మా నిలుదోపుడు ఇచ్చేస్తాం, మా తల ఇచ్చేస్తాం, అవి ఇచ్చేస్తాం, ఇవి వేస్తాం అన్నారు. మరి ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఒక అతను కూర్చున్న పక్కన తల బోడి చేసుకొని ఉన్నాడు. సరే, నాకు అర్థమైంది అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు. నేను అడిగాను, బాబు ఎక్కడి నుంచి వస్తామంటే, నా తలకాయ ఇచ్చి వస్తున్నానండి అన్నాడు. నా తల ఇచ్చి. మరి తల ఏంటి? మన తల నెత్తి మీద ఉంది, ఇంకా నీ తల ఉందేంటి? అతను ఇచ్చింది ఏంటి? ఏమండి, ఒక మనకు తెలుసు ఆ వెంట్రుక తీసిన ఆయన కూడా అక్రది అవి. ఏమండి, దేవుడికే కావాలా? ఆయన ఏం కోరుతుంది? నిజ దేవుడు ఏం కోరుతున్నాడు? గివ్ మీ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నాకు. అంటే హృదయాన్ని ఇవ్వడం అంటే అర్థం ఏంటి? మన గుండె తీసేయమనా ఆయన అడిగాడా? సాధారణంగా హృదయాన్ని ఇంగ్లీష్లో హార్ట్ అంటాం, గుండెను కూడా ఏమంటాం? హార్ట్ అటాక్ వచ్చిందంటారు. అంటే ఆ గుండె ఏమైంది? డిస్టర్బ్ అయిందని. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, శరీరంలో ఉన్న భాగమును గుండె అంటారు, ఆత్మలో ఉండే భాగాన్ని హృదయం అంటారు. అర్థమైందా మీకు? హృదయం అంటే అర్థం ఏంటంటే మనలో ఇంకొక మనిషి ఉన్నాడు, ఆత్మ. ఈ పైకి కనపడేది ఏంటి? శరీరము. అందుకే మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఇద్దరు మనుషులు మనం. ఎంతమంది? ఏంటి ఇద్దరు మనుషులు? బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అన్నాడు పౌలు గారు. బాహ్య పురుషుడు కనబడుతున్నది ఏంటి? చెప్పండి, ఎక్స్టర్నల్ మ్యాన్. ఇంటర్నల్ మ్యాన్ ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. ఇప్పుడు ఆత్మకు సంబంధించింది ఏంటి? హృదయం. ఇప్పుడు దేవుడు కోరేది ఏంటి చెప్పండి? ఇప్పుడు నీ హృదయమును అంటే దాని అర్థం ఏంటంటే నీ ఇష్టమును నాకు ఇచ్చివేయి, నా చిత్తమును నెరవేర్చు, నేను చెప్పినట్లు చేయి, అంతే. ఏమండి, నేను చెప్పినట్లు చేయి, అదే హృదయం ఇవ్వటం అంటే. ఆదాముతో ఏమన్నాడు? ప్రభు ఏం చెప్పాడు? అన్నీ సిద్ధం చేసి, త్రాగడానికి నీళ్ళు ఇచ్చి, తినడానికి ఫలాలు ఇచ్చి, ఉండడానికి ఆశ్రయం ఇచ్చి, అన్ని సదుపాయాలు చేసి ఒక్క విషయం చెప్పాడు. ఏమని? ఆ పండు తినొద్దు, ఆ పండు తినకూడదు నువ్వు. అంటే పండు గురించి అక్కడ ఉద్దేశం కాదు, నీవు నా మాటకు ఏం చేయాలి? ఒక టెస్టింగ్ పెట్టాడు, అంతే. చూడండి, మనం కూడా మన పిల్లలకి అన్ని సదుపాయాలు చేసి ఊరమ్మట గాడిద దాకా తిరగమంటాం మనం. నా మాట వినాలి,
తల్లిగా నా మాట వినాలి, తండ్రిగా నా మాట వినాలని వారికి చెప్తాం మనం. ప్రభు కూడా అంతే. ఆయన మాట ఏం చేయాలా? ఈ హృదయమును ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఆయనకు. మరి ఇచ్చావు ఎప్పుడైనా? నీ హృదయాన్ని దేవునికి ఇస్తున్నావా? కొంతమంది హృదయాలు ఎవరికెవరకు ఇస్తూ ఉంటారు, ఎవరికెవరకు ఇస్తూ ఉంటారు చాలామంది. దేవుని బిడ్డ ద్వారా దావీదు హృదయముతో యోనాతాను హృదయం ఏమైంది? యునైట్ అయిపోయింది. కలిసిపోవాలి. దేవునితో నీ హృదయం కలిసిపోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని చిత్తమునకు మనం ఏం చేయాలా? లోబడేటువంటి వారు ఉండాలి. ప్రభువాను మీరు ఏది చెప్తే అదే చేస్తాను. మరి దేవుని యొక్క మాటకు లోబడేటువంటి ఒక విధానం మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని మాటలు మీకు షేర్ చేసి నా అంశాన్ని ముగిస్తాను. ఎంతగా వీరిద్దరూ ప్రేమతో నింపబడ్డారు. కొద్ది సమయంలోనే వారి హృదయాలు కలిసిపోయినప్పుడు యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించాడు. దేవునికి స్తోత్రం. ఒక ఫ్రెండ్ అయిపోయాడండి. ఒక మంచి స్నేహము వారి మధ్య ఏమైంది? ప్రారంభించబడినట్లు దేవుని వాక్యంలో తేటగా చూస్తాం. ఈరోజు నువ్వు ప్రభువుతో నిబంధన చేసుకుంటే, నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే, ఆయన మనలను కూడా ఒక మాట చెప్తున్నాడు, నీవు నా స్నేహితుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ప్రభువుకి ఎలాంటి వారం అయిపోతాం? స్నేహితులు అయిపోతాం. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పిన ఒక మాట చదువుకుందాం దైవ గ్రంథంలో. దయచేసి యోహాను 15:14 చూడండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకేమై ఉంటారు? స్నేహితులై ఉంటారు. నేను మీకు చెప్పినవి చేస్తే, ఏదైతే ఆజ్ఞాపించానో అవి మీరు చేస్తే మీరు నాకేమైపోతారు? కుమారుదే కాదు, కుమార్తెదే కాదు, మనం ఎవరికి దేవునికి ఎలా ఉంటామట? స్నేహితులు అయిపోతాం. సహవాసము, దైవ సహవాసంలో మనం ఉంటామనేటువంటి మాట తేటగా చూస్తాం. ఏమండి, ఈ రోజుల్లో దేవుని బిడ్డ ద్వారా మనం దేవుని స్నేహితులుగా ఉంటాం. ఏంటి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి? మనందరికీ తెలుసు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు అందరికీ తెలుసు. 10 కమాండ్మెంట్స్ మనందరికీ తెలుసు. క్రొత్త నిబంధన వచ్చేసరికి ప్రభు వాటిని రెండుగా కుదించాడు ఆజ్ఞలు. ఒకటి ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాని ఏం చేయాలా? సేవించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగు వాని అంటే కొన్ని ఆజ్ఞలు మనిషికి సంబంధించినవి, కొన్ని ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. దేవుని ఎలా ఆరాధించాలి? నీవు పూర్ణ హృదయంతో, నిండు హృదయముతో, పూర్ణ మనసుతో ఏం చేయాలి? ప్రభువుని నువ్వు పూర్ణ హృదయం దేవునికి ఇస్తే ఇంకా ఆ హృదయంలో పాపానికి చోటు లేదు, ఆ హృదయంలో శరీరాశకు చోటు లేదు, ఆ హృదయంలో నేత్రాశకు చోటు లేదు, గర్వానికి చోటు లేదు. ఎందుకంటే హృదయము ఎవరితో నిండిపోయింది? ఇప్పుడు ప్రభువుతో నిండిపోయింది. దేవుని బిడ్డల గమనించాడు. అందుకే ఆజ్ఞాపించు వాటిని ఏం చేయాలా? చేయాలి. కొంతమంది ఆజ్ఞాపించు వాటిని చేస్తారు, చెప్పినవి చేయరు, చెప్పరేం మాత్రం విపరీతంగా చేస్తారు. దేవుని బిడ్డలారా గమనించండి. మీరు నాకు స్నేహితులై ఉంటారని ప్రభు అక్కడ తన మాటలు తెలియచేశాడు. అందుకే ఇక్కడ యోనాతాను దావీదు ఇద్దరేమయ్యారు? ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. ప్రాణ స్నేహితులుగా ఉన్నప్పుడు ఒక మంచి స్నేహితుడు ఇచ్చే మనసు కలిగి ఉంటాడు. ఎప్పుడు కూడా తను ఎప్పుడు కూడా ఆ ప్రేమతో త్యాగం చేసేటువంటి ఒక స్వభావం కూడా కనపడుతుంటాడు చూస్తున్నాం. మీరు 4వ వచనం చదివినప్పుడు అక్కడ, మరి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి ఎవరికి ఇచ్చాడు? అప్పటికి దావీదు దగ్గర ఏమి లేవు. దావీదు దగ్గర ఒక ఒడిసెలు తప్ప ఏది కూడా లేదు. గొర్రెలు కాసుకున్న వాడి దగ్గర ఎలాంటివి ఏమి కూడా లేవు. కానీ యోనాతాను రాజకుమారుడు కాబట్టి, సౌలు కుమారుడు కాబట్టి ఏమిచ్చాడు? దుప్పటి. చూడండి, హీ గేవ్ బ్లాంకెట్. చూడండి, దుప్పటి ఇచ్చాడు. మరి దుప్పటి ఎందుకు ఇచ్చాడు? దుప్పటి ఎందుకు పనికి వస్తుంది? మనందరికి తెలుసు, చలికాలం వచ్చినప్పుడు దుప్పటి ఏం చేస్తాం? కప్పుకుంటాం. మనకు ఒక ఆదరణగా ఉంటుంది దుప్పటి. నేను 2 మాటలు చెప్తాను. దుప్పటి మొట్టమొదటిగా పిలుపునకు సాదృశ్యము, రెండవది కంఫర్ట్, ఆదరణకు సాదృశ్యము. యేసు ప్రభువుతో నీ హృదయం గదిపితే మొట్టమొదటిగా ఆయన పిలుపు నీకు వస్తుంది. ఏంటి ఆ పిలుపు? ప్రయాసపడి
భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను. అది మొదటి ద ఫస్ట్ కాల్. ప్రభు పిలిచాడు, రండి మీకేమిస్తాను అనగా విశ్రాంతిని ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. దుప్పటి ఎప్పుడు కూడా లోకాన్ని మనం విడిచిపెట్టి ప్రభువును వెంబడించుట మనకు గుర్తు చేస్తుంది. దైవ గ్రంథంలో ఒక వ్యక్తి, ఒక ప్రవక్త మనకు తెలుసు, ఆయన పేరు ఏలియా గొప్ప అద్భుతాలు చేశాడు. చివరికి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఎలీషా అనేటువంటి ఒక రైతు ఉన్నాడు. అక్కడ 12 అరకలు మరి పట్టుకొని దున్నుతూ ఉన్నాడు. అతను భూమిని దున్నుతున్నాడు, వ్యవసాయకుడు అతను. ఏది అతన్ని చూసి తన దుప్పటిని అతని మీద వేశాడట. తన దుప్పటిని ఎప్పుడైతే అతని మీద వేశాడో ఎలీషా ఇవన్నీ విడిచిపెట్టేసి ఎవరిని వెంబడించాడు? ఏలియాను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము, దయచేసి 19వ వచనం చదువుదాం దేవుని వాక్యంలో. ఫస్ట్ కింగ్స్ చూడండి, 19వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం దేవుని వాక్యంలో. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు 12 అరకలను చదవండి దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా చెరబోయి తన దుప్పటి మీద వేయగా, చాలండి, ఏలియా తన దుప్పటి ఎవరి మీద వేశాడు? ఎలీషా మీద. అంటే దాని అర్థం ఏంటంటే ఎలీషాను పిలిచాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఏం జరిగింది? మీరు ఆ తర్వాత ఇంటికి చదవండి ఆ మాటలు. ఆ 12 అరకలను విడిచిపెట్టేసి ఎవరు వెంబడి పరిగెత్తుకుంటూ వచ్చాడు? ఏలియా వెంబడి. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు పిలిచాడు? పాప భారమును విడిచిపెట్టి లేకపోతే నన్ను వెంబడించండి. ఈ జీవితంలో ఈ పిలుపు దేనికి ప్రభు ఇచ్చాడంటే నువ్వు పాపము నుండి బయటికి రావాలి. చాలామంది ఈ రోజుల్లో మరి ప్రభు పిలుస్తున్నప్పుడు ఇంకా అక్కడే ఉంటున్నారు వాళ్ళు. నువ్వు బయటికి రావాలి, ఈ భారం ఆయన మీద వేయాలి. ఏమండి, యేసు ప్రభు మనను బలపరిచేటువంటి దేవుడు. ఒక సహోదరుడితో మాట్లాడుతున్నాను, అన్యుడతను చుట్ట తాగుతూ ఉన్నాడు. నేను అడిగాను, బాబు నువ్వు ప్రభువుని నమ్ముకోవయ్యా, మందిరానికి రా అని చెప్పి అడిగితే, మరి అయ్యా పాస్టర్ గారు చుట్ట తాగుతూ ఎలా రమ్మంటారు నన్ను? నేను చెప్పాను అతనితో, తాగుతూ వచ్చేయన్నాను. తాగుతూ వచ్చి మీరు నమ్మండి ప్రియులారా, ఒకరోజు ఆ చుట్ట తాగుతూనే వచ్చేసాడు మనకి. అద్భుతం ఏంటంటే దేవుని వాక్యం విన్నాడు, పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. ఏమండి, ఆ చుట్టదాన్ని పడేసాడు తీసుకెళ్ళి. ఈరోజు అతను ఇచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? ఎవరైనా తాగుతుంటే ఒక వాసన పట్టాడు, దూరంగా ఉండండి. అనేక సార్లు దేవుని ఎదుగు రావడానికి మనం ఏం చెబుతామంటే, ఏంటంటే ఇలా ఉంటున్నాను కదా, బ్రాందీ తాగుతున్నాను కదా, బీరు తాగుతున్నాను కదా, నన్ను ఎదా రమ్మంటారు? లేకపోతే నేను అక్రమ సంబంధంలో ఉన్నాను కదా, నా జీవితం ఎలాగూ ప్రభు రా, అలాగే వచ్చేసే, నిన్ను విడిపించేది ఎవరు? ప్రభువే. దేవునికి స్తోత్రం. పిలిచాడు ఆయన, రండి మీకు విశ్రాంతిని. ఏటా విశ్రాంతి? హృదయములో నెమ్మది. చాలామంది మరి రెస్ట్ అంటే ఏదో మంచం మీద పడుకొని రాత్రి నిద్రపోవడం కాదు. నీ హృదయ భారము తొలగిపోవాలి. హృదయంలో ఒక పెద్ద పర్వతాలు ఉన్నాయి చాలామందికి, ఒక కొండ. వైజాగ్ నిండా కొండలు ఎట్లయితే ఉన్నాయో చాలామంది హృదయాలు ఏమున్నాయి? కొండలు పెట్టుకున్నారు. బరువు, నిద్రపట్టదు, కొన్నిసార్లు ఏదో ఆలోచనలు, ఈ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అయితే సమస్యలు, పోరాటాలు, భార్య భర్తలు గొడవలాడుకొని కలహాలతో నిండిపోయినటువంటి పోరాటాలు ఇవన్నీ కనపడతాయి. ప్రభు అంటాడే, నిన్నేం చేస్తాను? నేను విడిపిస్తాను. నేను చాలా కాలం కర్ణాటకలో హుబ్లీ అనే ప్రాంతం, రైల్వే జంక్షన్ అది. చాలాసార్లు అక్కడ రైల్వే వాళ్ళు మీటింగ్స్ పెడితే వెళ్ళేవాడు. అప్పుడు గుంటూరు నుండి అమరావతి ఎక్స్ప్రెస్ అప్పుడు ఉండేది. ఫస్ట్ మొట్టమొదటి దినాల్లో మీటర్ గేజ్ ట్రైన్స్ ఉండే గుంటూరు నుండి హుబ్లీ వెళ్ళడానికి. మీటర్ గేజ్ ఇప్పుడు అంతా బ్రాడ్ గేజ్ వచ్చేసింది, ఇప్పుడు మీటర్ గేజ్ లేదు. మీటర్ గేజ్ ట్రైన్ బాగా కొంచెం చిన్న ట్రైన్స్ అవన్నీ కూడా. గుంటూరు వెళ్ళి గుంటూరు నుండి హుబ్లీ ప్రయాణం చేయాలి. సాధారణంగా ట్రైన్ వెళుతున్నప్పుడు గిద్దలూరు అనే ప్రాంతం
దగ్గరికి వెళ్ళాక నంద్యాల వెళ్ళే ముందు నల్లమల అడవులు ఉంటాయి, ఫారెస్ట్ ఉంటుంది, నల్లమల ఫారెస్ట్ ఉంటుంది అక్కడ. ఆ గిద్దలూరు అనే స్టేషన్ దాటిన తర్వాత ఆ ట్రైన్ ఆగుతుంది అక్కడ. వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం ఒక 20 కిలోమీటర్ వెళ్ళాక ఒక చిన్న స్టేషన్ ఉంటుంది అక్కడ. అక్కడ కొంతమంది ట్రైన్ ఆపేస్తూ ఉంటారు. దాదాపు ఒక 200-300 మంది వచ్చేసి బెదబెద వచ్చి ట్రైన్ ఆపేస్తారు. ఎక్స్ప్రెస్ ట్రైన్ అయినప్పటికీ ఇంకా ఆపేస్తే ఆగిపోద్ది. అయితే వాళ్ళు ఏంటంటే అక్కడ కట్టెలు, అడవిలో కట్టెలు నరుక్కొని అవి తీసుకుని వెళ్ళి నంద్యాల పట్టణంలో అమ్ముకుంటారు. అది వారి యొక్క వ్యాపారం, అది ప్రతిరోజు జరిగేటువంటిది. కట్టెలన్నీ నెత్తి మీద పెట్టుకుని, మోపు నెత్తి పెట్టుకుని వచ్చి ట్రైన్ ఆపి ట్రైన్లో కూర్చున్నారు. సరే, ట్రైన్ మూవ్ అయింది. నేను ఎందుకో కొంచెం గేట్ దగ్గరకు వచ్చాను. ఏమంటే రిజర్వేషన్ కంపార్ట్మెంటే అయినప్పటికీ ఇంకా ఖాళీ లేదు, అందరూ ఎక్కేశారు. సరిగ్గా సార్ గేట్ దగ్గర ఉన్నారు. నేను వాళ్ళని చూసి కొంచెం నాకు నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వు వచ్చిందంటే నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నారు అందరూ కట్టెదన్నీ. ట్రైన్ ఎక్కారు, కట్టెది మోపులు ఎక్కడున్నాయి? కొంచెం నవ్వు వచ్చి, బాబు ఏంటి ట్రైన్ ఎక్కావు కదా, ఎంతసేపు మోసుకొచ్చారు, ఒక 2 కిలోమీటర్ల మోత మోసుకొచ్చారు, ఇప్పుడు దించుకోవచ్చు కదయా, ట్రైను మీ కట్టెది మోస్తుందంటే, అయ్యగారు మరలా దింపితే ఎత్తేవాళ్ళు ఎవరు ఉండరండి మాకు, మళ్ళీ అవుట్స్కట్స్ స్టేషన్లో కాకుండా బయట మీద ఆపేసి చైన్ తాగేస్తాం, దిగిపోయి ఏం చేస్తాం, వెళ్ళిపోయి నంద్యాల పట్టణంలో కట్టెది అమ్ముకుంటామండి అన్నాను. దేవుని బిడ్డ ద్వారా మరి ఒక విషయం గమనించండి. మరి ఆ కట్టెదను ఆడని మోస్తున్న ట్రైను కట్టెదను కూడా ఎక్కినప్పటికీ ఆ కట్టెది ఎక్కడ పెట్టి కూర్చున్నారు? ఈరోజు చాలామంది క్రైస్తవులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే యేసు ప్రభువుని నమ్మినా కూడా పాపమని నెత్తి మీద పెట్టుకుని కూర్చుంటున్నారు. ఆయన ఏమంటున్నాడు? రండి, మీకు విశ్రాంతిని దింపుతానంటున్నాడు నిన్ను, నీ యొక్క పాప భారం. అదే పిలుపు అంటే. అందుకే పిలిచాడు మనందరినీ. ఈరోజు నీ జీవితంలో క్రైస్తవ సెంటర్కి వచ్చావంటే అర్థం ఏంటి? నీకు పిలుపు. రండి, మీకేమిస్తాను? విశ్రాంతి. దుప్పటి రెండో విషయం ఏంటంటే కంఫర్ట్ని ఇస్తుంది, ఆదరణ. చలిలో మనం వణికిపోతున్నప్పుడు ఆ బ్లాంకెట్ కప్పుకుంటే చెప్పండి ఎంత వెచ్చగా ఉండి నిద్రపడుతుంది, ఆదరణ. యేసు ప్రభువు కూడా మనకేమిడానికి వచ్చాడు ఈ లోకానికి? కంఫర్ట్ ఇవ్వడం, నీకు ఆదరణ ఇవ్వడానికి వచ్చాడు. కష్టాల్లో, బాధల్లో, కృంగిపోయిన నీ జీవితంలో నీకేమిస్తున్నాడు ఆయన? ఆదరణ ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. 146వ కీర్తన దయచేసి చూడండి. కీర్తన గ్రంథము 146 వచనం చదువుతున్నాం దేవుని వాక్యంలో. 146:9 చూడండి. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. హల్లెలూయా. ఆయన ఎవరండి? ఆయన ఎవరు? తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఏమండి, యవ్వన కాలంలో కొంతమంది మరి చనిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళని బట్టి ఆదరించేటువంటి ఎవరైనా గొప్ప దేవుడు. ఆయన నిత్యుడకు తండ్రిగా ఉంటాడు వారికి. కాదు, నేను మరొక గృహాన్ని దర్శించి రాజమండ్రిలో ఒక అమ్మాయి యవనస్తురాలే, ఏమండి ఒక 35 years ఉంటాయి. తన భర్త 40 years ఏజ్లో హార్ట్ అటాక్ చనిపోయాడట. మాకు తర్వాత తెలిసింది, చనిపోయాడు. 2 పిల్లలు ఉన్నారు. మరి నేను ఎవరో చెప్తే ఆ గృహాన్ని దర్శించాను. ఇక నన్ను చూసి గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది ఆ సహోదరి. ఏమండి ఓ 35 years ఉంటాయి. వెంటనే నేను మాట చెప్పాను, అమ్మ ధైర్యంగా ఉండు, నీ జీవితాన్ని ప్రభు నడిపిస్తాడు, నీ బిడ్డలను పోషిస్తాడు ప్రభు అని కొన్ని మాటలు చెప్పి ఆమె కొరకు ప్రార్థన చేశాను నేను. దేవుని బిడ్డ ద్వారా కష్టకాలంలో నిన్ను ఆదరించేది ఎవరు? తండ్రి లేని వారిని. ఎందుకు? అవర్ గాడ్ ఈజ్ ఎటర్నల్ ఫాదర్. మనం ఏం ప్రార్థన చేస్తాం? పరలోకమందున్న ఆ తండ్రి ఎలాంటి వాడు? నిత్యుడుగు తండ్రి. ఇదనమో ఎంత ఆదరణ ప్రభు ఇస్తున్నాడు ఈరోజు. విధవరాండ్రకు ఆదరణ కలిగించేవాడు. భర్త చనిపోయిన తర్వాత
ఏమండి ఆ యొక్క భార్య విధవరాలుగా ఉన్నప్పుడు చెప్పండి, లోకము హర్షించదు, లోకము గౌరవించదు. ఈరోజు విధవరాలను ప్రక్కకు త్రోసేస్తారు చాలామంది. కానీ వాక్యం చెబుతుంది, వాడిని ఏం చేసేవాడు ఆయన? ఆదరణ ఇస్తాడు. శ్రమల్లో నీకు కావాల్సిన ఏమిస్తాడు ఆయన? ఆదరణ కలిగిస్తాడు. దేవుని వాక్యమును చదివినప్పుడు, దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు ఆయన ఇచ్చే కంఫర్ట్ చాలా గొప్పది. ఆదరణకర్త. అందుకే దైవ గ్రంథంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఒక పేరు ఉంది, ఆదరణకర్త. ఎవరు చెప్పండి? చెప్పండి ఎవరైనా. ఈజ్ ద ఆదర్ ఆఫ్ కంఫర్ట్. ఆదరించేటువంటి గొప్ప దేవుడుగా ఆయన కనబడుతున్నాడు. ఈరోజు నీకు ఆదరణ ఇస్తున్నాడు. నేను మొన్న కూడా చెప్పాను, మరి నేను వెస్ట్ గోదావరి ఏలూరులో పుట్టాను. మరి నా చిన్నతనంలో నాకు 5 సంవత్సరాల వయసులో మా తండ్రి గారు భయంకరమైన త్రాగుబోతుగా ఉండేవాడు. ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయన. మా తాతగారు కూడా ఆయుర్వేదిక్ డాక్టరే. కానీ మా తాతగారు మంచి సాక్ష్యం కలిగినవాడు, మంచిగా ఉండేవాడు. కానీ ఎందుకో మా తండ్రి కొన్ని వ్యసనాలకు లోనైపోయాడు. బాగా త్రాగేవాడు. 3 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. డబ్బంతా తీసుకెళ్ళి క్లబ్కి వెళ్ళి ఆ రోజుల్లో కార్డ్స్ ఆడుతూ చాలా ఇష్టానుసారంగా జీవిస్తే మా అమ్మగారు ఒకసారి నిరాశపడిపోయింది జీవితం. భర్త అనేటువంటి వాడు సరిగ్గా పట్టించుకోవట్లేదు. చెప్పండి, 3 రోజులకు ఒకసారి 4 సార్లు ఇంటికి వస్తున్నాడు. తిన్నారా లేదా అని అడిగే పరిస్థితులు లేవు. మా తాతయ్య గారే చూస్తూ ఉండేవాడు. ఎందుకు మరి ఆమెకు తలంపు ఒకరోజు, మరి అప్పటికి ఇంకా ప్రభువుని నమ్ముకోలేదు, విగ్రహారాధన చేస్తూ ఉండేది మా తాతగారు. అయితే నన్ను మా చెల్లి ఇద్దరం, నాకు 5 సంవత్సరాలు, మా చెల్లికి సంవత్సరం, మా ఇద్దరిని ఒక నూతులో పడేసి తాను కూడా బావిలో పడి చచ్చిపోదామని ఒక డెసిషన్కి వచ్చింది. కారణం ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, డిస్కరేజ్ అయిపోయింది, కష్టాలు భరించలేక. ఏమండి, ఒక్కోసారి భోజనం ఉండేది కాదు, వస్త్రాలు సరిగ్గా ఉండేవి కాదంటే అలాంటి కష్ట పరిస్థితులు అవి. ఒకరోజు ఇలాగే మే నెల ఏలూరులో అప్పుడు ఉన్నాం మేము. అంటే ఇవన్నీ మాకు తర్వాత నాకు చెప్పేది, మా అమ్మగారు చెప్పింది పెద్ద అయిన తర్వాత. బావి దగ్గర తీసుకెళ్తే ఇంకా నన్ను పడవేసి మా చెల్లిని పడవేసి ఫైనల్గా ఆమె కూడా ఆ పెద్ద బావి ఇప్పటికీ ఉంది అక్కడ, చనిపోదామని వెళ్తే ఆ మిట్ట మధ్యాహ్నం టైంలో, అది రోహిణి కార్తె మండు వేసవి, అప్పుడు ఎవరు కూడా ఇంట్లో బయటికి రావట్లేదు, ఎవరు కూడా ఇంట్లో ఉండిపోయారట ఆ రోజుల్లో. ఈ మొక్కతే వెళ్ళేసరికి ఆ పరిస్థితుల్లో ఒక ఆమె 7 అడుగులు ఉందట, ఆమె 7 feet ఉందట. ఎప్పుడు అప్పటికి మా తల్లిగారి వివాహమై 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయ్యింది. ఆమె ఎప్పుడు కనపడదట ఆ ఏరియాలో. ఎప్పుడు కూడా ఆ రోజు వచ్చి, అమ్మ చాలా పిరిగి పని చేస్తున్నావా, బ్రతికి సాధించు, యేసు ప్రభు నమ్ముకో, ప్రభునికి సహాయం చేస్తామని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క మాట మళ్ళీ ఆమెను వెనక్కి తీసుకొచ్చింది బ్రదర్, వెనక్కి తీసుకొచ్చింది. ఆ తర్వాత దేవుడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అతను ప్రభు దొరికాడు, ఆ ప్రభువు నమ్మింది. మా తండ్రి గారు కూడా ఆ తర్వాత ఆయన కూడా ప్రభు దగ్గర రావడం, మరి రక్షణ కార్యం కుటుంబం జరిగింది. దేవుడు ఆదరించాడు, బలపరిచాడు. ఆర్థిక ఇబ్బందులు అండి, అప్పులు, మరి ఆశ్చర్యకరంగా ప్రార్థనాపూర్వకంగా, మరి నేను ఉద్యోగం చేసేటప్పుడు మరి మా అమ్మగారికి కూడా ఆ తర్వాత ఆమెకు స్కూల్ అటెండర్ ఉద్యోగం వచ్చింది. స్కూల్ అప్పుడు ఆ రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్ అటెండర్గా ఉద్యోగం వచ్చింది. అప్పులన్నీ తీర్చాం. ఏమండి, దేవుడు ఇచ్చేవాడుగా చేశాడు. హల్లెలూయా. ఇక పుచ్చుకునేవాడం కాదు. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, నువ్వు అప్పు చేయవు కానీ ఏమిస్తావు? అప్పు ఇస్తావు అన్నాడు. నువ్వు అప్పు చేయు, నీవు ఇచ్చేవాడిగా దేవుడు నిన్ను చేస్తాడు. అనేకులకు ఇచ్చేవాడుగా చేస్తాడు, దేవునికి ఇచ్చేవాడుగా చేస్తాడు. దేవుని బిడ్డ ద్వారా గమనిస్తాడు. ఆదరణ. ఈనాడు మరి మా అమ్మగారు ఆ మాట చెప్తుంటే ఏడ్చేవాడిని ఒకసారి. అమ్మ, మరి ఆ రోజే చనిపోవాలి మేము, కానీ దేవుడు ఏం చేశాడు? ఆదరించాడు. ఒక దేవదూత రూపంలో వచ్చాడు ఆయన, ఒక స్త్రీ రూపంలో వచ్చాడు, మాట్లాడాడు ఆమెతో. దేవుని బిడ్డ ద్వారా గమనించండి. దుప్పటి పిలుపునకు ఆదరణకు ఏమైంది? సాదృశ్యం. సెకండరీ, ద జోనాథన్ గేవ్ డేవిడ్
స్వోర్డ్, కత్తి. ఏమిచ్చాడు? కత్తి ఇచ్చాడు. మరి ఇందాక చెప్పారు ఈ దగ్గర కత్తి లేదు, అప్పటికి ఏముంది? వడిసెల. దావీదునకు యోనాతాను తన కత్తినిచ్చాడని ఉంది. బైబిల్ ఒక మాట ఉంటుంది, మీరు ఇవన్నీ చదవటానికి టైం కాదు. హెబ్రీ పత్రిక 4:12 ఏముంది? దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచు కలిగినటువంటి వాడి కదా కత్తి. వాక్యం ఏంటండి? రెండంచు కలిగిన కత్తి. అవండి, రెండంచు అంటే ఇటు వినేవాడినే కోసేస్తుంది, చెప్పేవాడిని కూడా కోసేస్తుంది. అర్థమైందా మీకు? రెండంచు ఖడ్గం చాలా వాడిగా. వాక్యం ఏంటి? హృదయం యొక్క తలంపులను కేళ్లను విభజించున్నంత మట్టుకు వెళ్ళిపోద్దట వాక్యం. ఎందుకు దేవుని వాక్యం లోపలికి వెళ్ళేది? కత్తి ఎందుకు లోపలికి వెళ్ళేది? ఒక నరహంతకుడు చేతిలో కత్తి ఉంటుంది, అది ఒక వ్యక్తిని చంపుతుంది. కాబట్టి కత్తిపట్టు తిరుగుతారు, పొడి చేస్తారు, ఎవరినో చంపేస్తారు. చాలామంది ఆ కత్తితో చంపుతారు వాళ్ళు. అదే ఒక డాక్టర్ గారి చేతిలో కత్తి ఉంటుంది, చంపేస్తాడు ఆయన. ఎంఎస్ చదువుతారు కదా, డాక్టర్ ఎంఎస్ చేసేవాడు. సర్జన్ ఏం చేస్తాడు? ఆ థియేటర్లోకి తీసుకెళ్ళి, మీరు ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్ చూస్తే ఆ థియేటర్లో కూడా ఏముంటాయి? కత్తులు. ఏం కత్తులు అయ్యి? తడతడ మెరుస్తూ ఉంటాయి. నిజంగా అలా చూసాడు, మనకు కూడా భయం వేస్తుంది కత్తులు చూస్తే. కానీ ఆ డాక్టర్ తన ప్రేమ గల చేతితో ఆపరేషన్ చేస్తాడు, సర్జరీ చేస్తాడు. ఆ లోపట ఉన్న కుళ్ళు అంతా తీసేస్తాడు. కాబట్టి లోపట ఉన్నటువంటి దోషం అంతా తీసేసి మరలా తన చేతులతో ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు చచ్చిపోయేవాడిని ఏం చేస్తున్నాడు? కత్తితో బ్రతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పాపము ఒక కత్తి వంటిది, అది నిన్ను నాశనం చేస్తుంది, నిన్ను పాడు చేస్తుంది, నీ జీవితాన్ని పతనంలోకి తీసుకెళ్ళిపోద్ది పాపము. కానీ దేవుని వాక్యము చనిపోయేవాడిని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, జీవం ఇస్తుంది దేవుని వాక్యం. ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యము చెప్పండి నీ జీవితాన్ని ఏం చేస్తుంది? మారుస్తాం. నేను టీవీలో ఒక వార్త చదివాను. నేను ఒక సీరియల్లో నటించేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సీరియల్స్లో చేస్తాడు, మనకు తెలియదు, ఆ టీవీలో వేశాడు, చచ్చిపోయాడు అతను. ఎంతకీ అతను ఎందుకు చనిపోయాడు అని చూస్తే, ఆ సీరియల్ ఇంకొక ఆమె నటిస్తుందంట. ఇద్దరు ప్రేమించుకున్నారు, సహజీవనం చేస్తూ ఉన్నారు. ఆమె మన కారు యాక్సిడెంట్లో చచ్చిపోయిందంట. ఇంకా అతను అనుకున్నాడు, ఇక ఆమె లేని జీవితం ఇంకెందుకు అనుకున్నాడు. ఇతను ఏం చేశాడు? సూసైడ్ టెండెన్సీతో చచ్చిపోయాడు మొన్న. ఈరోజు చాలామంది ఇలాంటి భయంకర విషయాలను బట్టి చెడు ప్రేమలో జీవించడం ద్వారా చివరికి మన జీవితాలు ఏం చేస్తున్నారు? పురాం చనిపోతే నువ్వు బుద్ధి తెచ్చుకొని జీవితాన్ని మార్చుకొని ఇంకొక లైన్లో జీవించడం అనేది అవసరం మనిషికి. కానీ పాపము యొక్క భయంకరత్వం మనిషిని నాశనం చేస్తుంది. దైవ వాక్యము నీవు చదివితే దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది, బలపరుస్తుంది. రాజమండ్రి నుంచి నేను అమలాపురం బస్సులో వెళ్తుంటే ఒక యవ్వనస్తుడు నా పక్కన కూర్చున్నాడు. అతడు ఎంఏ లిటరేచర్ చదివాడు, ఎంఏ. ఎందుకో మాట్లాడాను నేను, బాబు ఎలా ఉన్నావు, ఎవరు మీరు, పేరేంటయ్యా? సాధారణ నేను ఎప్పుడైనా బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా పలకరిస్తాను ఎవరినైనా. పలకరించి కొన్ని మాటలు, దేవుని మాటలు కూడా చెప్తాను చివరికి. ఆ మాటలు చెప్తూ ప్రభువుని గురించి సువార్త ఆ బస్సు వెళ్తాను చెప్తానే ఉన్నాను నేను. కొత్తపేట వచ్చేసరికి అతను దిగిపోతే ఒక మాట అన్నాడు, అయ్యగారు ఈరోజు ఈ మాటలు నువ్వు చెప్పకపోతే నేను రేపు గోదావరిలో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. గోదావరిలో పడిపోవడానికి రెడీగా నా యొక్క జీవితం బట్టి ఈ మాటలు నన్ను బలపరిచినాయండి. ఇంకా నేను చనిపోను, ప్రభువు నమ్ముకుంటా అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుని వాక్యము ఒక చనిపోయేవాడిని బ్రతికించేది దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. వాక్యాన్ని చదవటం అనేది చదవాలి, ధ్యానం చేయాలి. మొదటి కీర్తన చెప్పండి, దుష్టుల ఆలోచన చొప్పు నడువక, చెప్పండి, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున యెహోవా ధర్మశాస్త్రమునందు. ఎక్కడ ఆనందం, ఎక్కడ ఆనందం?
కొంతమందికి ఏంటో బైబిల్ అంటే ఎనర్జీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఈనాడు పేపర్ ఈ శివరం చేస్తారు, చదివేస్తారు. ఒక యవనస్తుడు ఒకసారి ఈనాడు చూస్తుంటే వెళ్ళేసరికి సినిమాలు చూస్తున్నాడు. సినిమాలు ఇంతకీ ఆ పేపర్ ఏం చదవట్లేదు, మనోడు ఏం చూస్తున్నాడు, ఆ సినిమా యాడ్స్. ఆ సినిమా అప్పుడు ఒక యాడ్ చదివాడు. నేను కూడా దగ్గరుండి చూస్తే నా మనసంతా నీవే అని ఉంది. అదేదో సినిమా అంటే నాకు తెలుసు. ఇక అదే ఏమన్నా అదే జీవితంలో మన మనసంతా ఎవరితో నింపబడాలి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవి లోక పుస్తకాలే కాదు, కొంతమంది వ్యర్థమైన పుస్తకాలు చదువుతారు, పనికిరాని పుస్తకాలు చదువుతారు. పేపర్ చదవటం తప్ప నేను అంటలేదు, వార్తలు తెలుసుకోవచ్చు పర్వాలేదు, కానీ వాక్యం ఏం చేయాలా? నేను యవనస్తులకు చాలామందికి చెప్తుంటాను ఎలా చదవాలి బైబిల్. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని కీర్తనలు ఒకటి చదవాలి. 150 కీర్తనలు ఉంటాయి. అది నీకు ఆత్మకు బ్రేక్ఫాస్ట్ లాంటిది. మనం ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ తింటాం కదా, వాక్యము నువ్వు కీర్తన చదివితే బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పాత నిబంధన ఒక అధ్యాయం చదవాలి. లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత క్రొత్త నిబంధన ఒక అధ్యాయం చదవాలి. రాత్రి పండుకునేటప్పుడు సామెతలు చదవాలి. సామెతలు ఎన్ని అధ్యాయాలు తెలుసా మీకు? చెప్పండి. 31. ఇప్పుడు ఈ నెలకి ఎన్ని రోజులు? మే నెలలో 31 ఉన్నాయా? ఈరోజు తారీఖు ఎంత? 19. అంటే ఈరోజు మీరందరూ 19వ అధ్యాయం చదవాలి. సామెతలు పడుకునే ముందు, బయటకు వెళ్ళే ముందు మీరు వాక్యమును చదివితే వాక్యము నిన్ను భద్రం చేస్తుంది. కొంతమంది చూడండి, రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదండి, అదేదో వచ్చి మెడకాయ పిసికేస్తుందండి, అదేదో మీద పడిపోయి. ఎందుకు వస్తున్నాయి నీకు అలాంటి? నువ్వు వాక్యాన్ని చదివి ప్రార్థన చేస్తే అలాంటి దుష్ట స్వప్నాలన్నీ ప్రవేశం చేస్తాడు, దూరపరుస్తాడు. దేవుని బిడ్డదారు, అందుకే వాక్యం అనే కత్తి, ఆ కత్తిని ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. ఈరోజు నీ వాక్యాన్ని చదువుకున్నావు. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైంది. నాకు తెలిసిన ఒక దైవజనుడు, నేను కొంతకాలం ఆయనతో కలిసి పనిచేశాను. నేను సేవలోకి వచ్చిన దాదాపుగా 42 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. నేను 42 years బ్యాక్ ఆయనతో కలిసి పనిచేసాము. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళి సువార్త చెప్తుండేవాడిని. మళ్ళీ ఆయా సమయాల్లో మరలా ఆయనతో కలిసి ఎక్కువగా ఉండేవాళ్ళం. ఆయన ఒకసారి చెన్నై వెళుతూ సామర్లకోట రైల్వే స్టేషన్లో మెయిల్ కొరకు కనిపెడుతున్నాడు. మెడ్రాస్ వెళ్ళే మెయిల్. అది చెన్నై వెళ్తున్నాడు, సామర్లకోటలో కాకినాడ నుంచి వచ్చి ఉన్నాడు. సరే, ఆయన దగ్గర అప్పుడు బైబిల్ ఎలా ఉండదంటే, సాధారణంగా ఈ బార్బర్ షాపులో ఒక పొది ఉంటుంది, వాళ్ళకి కత్తులు కత్తిరలు పెట్టుకుంటారు వాళ్ళు, అలా ఉండేదంట. ఆయన బైబిల్ అంత పెద్దగా ఉండేది. ఈయన కూర్చొని అక్కడ కూర్చున్నాడు, ఆ బైబిల్ అక్కడ పెట్టుకుంటే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి గడ్డం చేస్తావా అన్నాడంట. గడ్డం అంటే అతనేమనుకున్నాడు, ఇతనేదో గడ్డం చేసేదేమో, ఆ పొది ఉంది, కత్తి ఎంటోటే కదా లోపట, చేస్తావా అన్నాడట. ఈ దైవజనుడు అన్నట, కూర్చో బ్రదర్ చేస్తాను అన్నాడు. మరి ఎక్కడ చేయమంటావు అన్నాడు. ఇంకా ట్రైన్ రాలేదు, అది ఆ చెట్టు కింద కూర్చుందాం రా అన్నాడట. ఏమండి, కూర్చోబెట్టాడు. తీస్తున్నాను కత్తి అని ఓపెన్ చేశాడట బైబిల్. చివరికి ఆ వ్యక్తి అన్నాడు, నిజంగా ఏం చేశారు మీరు? హృదయానికి ఏం చేశాడు? క్షౌరాన్ని. దేవుని వాక్యము ఇతరులను రక్షించేటువంటిది. నువ్వు వాక్యాన్ని చెప్పగలిగితే, వాక్యాన్ని ఉపయోగించగలిగితే, ఆత్మను రక్షించగలిగింది ఏంటి? దేవుని వాక్యం. అందుకే వాక్యము రెండంచున్నటువంటి ఏంటి చెప్పండి? ఖడ్గము అనే మాట చూస్తున్నాం. మరి వాక్యం ద్వారా ఈ దొరికితే ఏంటి మనకు లాభం? బైబిల్ ద్వారా మనకి ఏంటి లాభం అండి? లాభం లేకపోతే ఎందుకు మనం చదవాలా? లాభం లేకపోతే ఎందుకు ఫాలో అప్ చేయాలి మనం? తప్పకుండా లాభం ఉంది. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. దేవుని వాక్యంలో
సామెతలు 4వ అధ్యాయము 22వ వచనం చదువుకుని, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరానికి ఏమిస్తుంది? వాక్యం. ఈ వాక్యం నీకు జీవం ఇస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది దేవుని వాక్యం. నీ బాధల్లో శ్రమల్లో నిన్ను బలపరిచేది దేవుని యొక్క వాక్యము. అంత మాత్రమే కాదు, అవి నీకు జీవమును, వారి సర్వ శరీరానికి ఏమిస్తుంది? ఆరోగ్యం. ఒక టానిక్ ఒక ఇంజెక్షన్ లాగా చెప్పండి, ఒక ట్యాబ్లెట్ లాగా ఏది పనిచేస్తుంది? ఈ వాక్యము. చూడండి, మనం ఇంజెక్షన్ తీసుకుంటాం, ఒక ట్యాబ్లెట్ వేసుకుని నమ్మి తీసుకుంటాం మెడిసిన్. కానీ వాక్యము ఎలాంటిది? ఒక మెడిసిన్ వంటిది. దొరికిన వారికి అవి జీవమును, సర్వ శరీరానికి ఏమిస్తుంది? ఇప్పుడు మీరున్నారు, ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు నడిచేస్తాను అనుకోండి, ఒక పెద్ద ఎనప మేకు దొరికింది. పెద్ద మేకులు ఉంటాయి కదా, తుప్పట్టేసి ఉంది ఎనప మేకు. ఏం చేస్తాం మనం? దాన్ని వెంటనే తీసి ఆ డ్రైనేజ్లో పడేసి వెళ్తాం. ఇంత బంగారం మొక్క దొరికింది, ఏం చేస్తాం? స్త్రీదైతే వెంటనే అటు ఇటు చూసి బ్యాగులో, ఆ పురుషులైతే ఎక్కడో దాచేస్తారు. ఎందుకు? బంగారము చెప్పండి విలువైంది, బంగారం విలువైంది. మరి వాక్యం కూడా ఏం చెప్పండి? నీ వాక్యము వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే విలువైంది. ఈరోజు బంగారం కొరకు మనుషులు పరిగెత్తున్నారు. సరే, కొన్నిసార్లు ప్రాణం మీదకి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక పట్టణంలో ఒకసారి చాలా కాలం క్రితం ఒక ఆర్టీసీ బస్సులో ఒక వ్యక్తి మరి మంచి షూట్ వేసుకున్నాడు, ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని పెద్దదే ఆర్టీసీ బస్సు ఎక్కాడు. టికెట్ తీసుకున్నాడు, హైదరాబాద్కి టికెట్ తీసుకున్నాడు, బస్సు ఎక్కి కూర్చున్నాడు. రాత్రిపూట టైం అది. దాదాపు సగం కొంత దూరం వెళ్ళాక ఒక అడవి దాకా ఉంటే డ్రైవర్ని ఆఫ్ చేయమన్నాడట. ఆఫ్ చేయవయ్యా, బస్సు అడవి దాకా ఉంది, చీకటిగా ఉంది, ఈ ఊరు లేదు, ఏమిటి, ఎక్కడేంటి ఆఫ్ చేయమన్నావంటే, అదేదో దిగిపోవాలి, అర్జెంటుగా ఆఫ్ చేయమన్నాడు. వాడికి అనుమానం వచ్చింది, ఎందుకు ఇతను ఈ అర్ధరాత్రి టైంలో ఈ చీకటిలో మరి ఆఫ్ చేయమంటున్నాడు బస్సు అని చూసి అతని దగ్గర బ్రీఫ్ కేసు ఉంది. సరే, వాడికి అనుమానం వచ్చి ఆ కండక్టర్ డ్రైవరు అదేదో ఓపెన్ చేయి, సూట్ కేసు ఓపెన్ చేయంటే, నేను చేయను, దిగిపోతాన్ని వాడు తోసుకుంటూ దిగిపోయేటప్పుడు అతన్ని పట్టుకున్నారు. చివరికి ప్రిజర్ ఓపెన్ చేశారండి. ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తే అందులో బట్టలు గట్టది ఏమి లేవు, ఒక ఆడ మనిషి యొక్క చెయ్యి ఉందట, నరికేసి ఉంది. ఆ చేతి నిండా బంగారపు గాజులు ఉన్నాయి. అంటే ఇతడు చేసిన పని ఏంటి? ఒక ఆమె చేతిని ఏం చేశాడు? బంగారపు గాజులు వేసుకుంటే ఇంకన్నీ తీయడానికి టైం లేక ఆ చేతిని ఏం చేశాడు? నరికేసేసి చేతిని ఎక్కడ పెట్టుకున్నాడు? ఇప్పుడు రక్తంతోనే ఉంది, ఇంకా ఆ బ్రీఫ్ కేసులో పెట్టాడు. చివరికి దొరికాడు అనుకోండి. మరి చూసారా, అనేక సార్లు జీవితంలో మరి బంగారం వేసుకోవద్దని అంటలేదు, కానీ దాని కొరకు నువ్వు ప్రయాసపడకూడదు, దాని కొరకు పరుగుదెత్తకూడదు. దేవుని వాక్యము సంపాదించుకుంటే వాక్యము నేను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అందుకే ఆ వాక్యమునే దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యం. ఈనాడు చేయగలుగుతున్నావా? దేవుని కొరకు నువ్వు ముందుకు సాగిపోతున్నావా? ఈ దినాల్లో దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డ ద్వారా ఆశ కలిగినటువంటి వారంగా ఉండాలి. ఒక పట్టణంలో ఒక మందిరం కడుతూ ఉన్నప్పుడు సరే దైవజనుడు చెప్పాడు, ఇదిగో మనం మందిరం కట్టాలి, ఒక స్థలాన్ని కొనాలి, మందిరం కట్టాలి, ప్రార్థన చేయండి అని అంటే, ఆ సంఘంలో ఒక విశ్వాసి తన భర్తను పిలిచి ఇవ్వండి అని తన బంగారం అంతా తీసి అతనికి ఇచ్చి, దీన్ని అమ్మేసి దైవ సేవకునికి ఇవ్వండి, అమ్మేశాక మందిరం కడతారన్నాడు. మొత్తం తీసి సమర్పించుకుందా ఆమె, ఏమండి. తర్వాత దానంతా అమ్మితే దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితమే ఆ రోజు 5 లక్షలు వచ్చిందట. దేవుని స్తోత్రం చెప్పండి. 5 లక్షలు. అక్కడ మంచి మందిరం కట్టారు. ఆ తర్వాత
ఒక సహోదరి తన యొక్క సమర్పణ ద్వారా, చెప్పండి, ఇప్పుడు ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది లేదు, కానీ ఆమె సమర్పణ ద్వారా ఏముంది ఇక్కడ? ప్రభు దృష్టిలో జ్ఞాపకార్థంగా ఏమి రాయబడింది? ఈ నా కుమార్తె సమర్పించుకోవడం ద్వారా మందిరం కట్టబడింది, అనేక ఆత్మలు అక్కడ రక్షించబడినాయి. అది ధనం కాదా? రేపు పరలోకం లేదా ఆమె ధనం? అందుకే ప్రభు కూడా చెప్పాడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. ఇక్కడ ధనమును దొంగలు కన్నం వేస్తారు, చిమ్మెటలు కొట్టేస్తాయి అన్నాడు. మన డబ్బు దగ్గర చిమ్మెటలు కొడుతున్నాయి ఇంట్లో కరెన్సీని. దాని అర్థం ఏంటంటే, చిమ్మెటలు కొట్టడం అంటే అర్థం ఏంటంటే మనీ వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు రూపాయిని ముద్రించినప్పుడు రిజర్వ్ బ్యాంకు రూపాయికి 100 పైసలు 100 పైసలు, ఇప్పుడు ఎంత తెలుసా? రూపాయి విలువ 16 పైసలు అయింది. ఎంత అయింది? 16 పైసా అంతే. మీరు ఎప్పుడైనా కరెన్సీ జాగ్రత్తగా పరిశోధన చేస్తున్నారా? 10 రూపీస్ నోటు కానీ 20, ఎన్నిటి మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. రూపాయి నోటు ఉందా మీ దగ్గర? ఎవరి దగ్గర? ఇప్పుడు కాదు, ఇంటి దగ్గర 1 రూపీ నోట్లు ఉన్నాయా? బ్రదర్ ఎవరు చేస్తారు? దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అంటే ఏంటి? రూపాయి మనకి పరిమాణం. రూపాయిని ముద్రించినప్పుడు దాని విలువ అంత, కానీ ఇప్పుడు మనీ వాల్యూ ఏమైపోయింది అంటే ఏమైంది ఇప్పుడు? చెప్పండి. చిమ్మెట్లు కొట్టండి, అదే ఏమైపోతుంది? తగ్గిపోతూ ఉంది. మా చిన్నతనంలో అణాలు, బేడ, అర్ధన, పైసా ఉండే. అణా తీసుకెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చాయి. అణ అంటే ఎంతో చెప్తాను మీకు, పెద్దవాళ్ళకి తెలుస్తుందండి. రూపాయిలో 16వ వంతు ఎంత? అణాకి తీసుకెళ్తేనే సంచి నిండా కూరగాయలు వచ్చాయి. ఇక రూపాయి తీసుకెళ్తే ఏం చెప్పండి ఎంత వాల్యూ ఉండేదో. ఇప్పుడు 2000 నోటుకు కూడా ఏమి లేదు సార్. 2000 నోటు కూడా తీసేసాడు అనుకోండి, మోడీ గారు పక్క తీసేసారు. అని వాల్యూ ఉందండి. అంటే ఏమైంది? ఆ వాల్యూ అంత ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అయితే ప్రభువు చెప్పింది అంటే మీ ధనము పరలోకంలో ఏం చేయండి? అక్కడ కూర్చుకో. దానివల్ల నువ్వు ఆశీర్వించబడతావు, అభివృద్ధి చెందుతావు. కాబట్టి దేవుని వాక్యము నీకు జీవమునిస్తుంది. కొన్నిసార్లు నీకేమిస్తుంది? కార్యం. మన ఈస్టర్ రోజు నేను బెంగళూరులో ఉన్నాను. ఒక ఇంటిలో వాళ్ళు అకామిడేషన్ ఇచ్చారు నాకు. ఆ ఇంటిలో ఉన్నాను నేను. రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత బెంగళూరు స్టేషన్లో ఆ బ్రదర్ వచ్చి నన్ను కారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఒక మాట చెప్పారు, భార్య భర్త ఇద్దరు కూడా పెళ్ళి 2019లో వాడికి మ్యారేజ్ అయిందట. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో. ఒక బ్రదర్, అయ్యగారు మరి మాకు పెళ్ళి 2019లో అయిందండి. అయితే మాకు పిల్లలు లేరు, ఉద్యోగాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఒక సొంత ఫ్లాట్ బెంగళూరులో కొనుక్కున్నారు. పిల్లలు లేరండి. కొంచెం చాలా విచారంగా ఉన్నారు వాళ్ళిద్దరు, డల్గా ఉన్నారు. రాత్రి ఇద్దరిని మోకరింపజేశాను, చేయని ప్రార్థన అన్న. నేను ప్రార్థన చేశాను. దేవుని వాక్యాన్ని చదవండి మరి చదివించాను. నేను కూడా ప్రార్థన చేశాను. అద్భుతం ఏంటంటే నేను తిరిగి రాజమండ్రికి వచ్చేప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ఆ సహోదరి కన్సీవ్ అయిన. దేవునికి స్తోత్రం. దైవజనులను ఇంట్లో చేర్చుకోవడం, దేవుని వాక్యాన్ని ప్రేమించటం, ప్రార్థన చేయటం ద్వారా ఏమైంది ఇప్పుడు? అసలు అప్పుడు వెళ్ళినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఏప్రిల్ బెంగళూరులో మంచినీళ్ళు లేవు. ఇప్పటికీ కూడా అదే, బెంగళూరులో మంచినీళ్ళు దొరకట్లేదు. అయ్యగారు వస్తున్నాడు, మరి మన ఇంటికి మనకు నీళ్లు కూడా లేవు, స్నానానికి నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, ఎట్లా అని అనుకుంటున్నారట, బాధపడుతున్నారు. తీరా మరి అక్కడ ఉండేటువంటి దేవుని సేవకులు చెప్పారట, అయ్యగారు వస్తున్నాడు, పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు మా ఇంట్లో చేర్చుకోవాలి. సరే మొత్తం మీద తీసుకెళ్ళాడు బ్రదర్. ఒక అద్భుతం ఏంటంటే అప్పటికి 3 రోజుల నుంచి నీళ్లు రాలేదట. ఆ సాయంకాలం రావడం ప్రారంభించిన. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు నీకు తెలుసా, దేవుని బిడ్డలు నీ ఇంట్లో అడుగు పెట్టడం ఒక ఆశీర్వాదం.
యోసేపు పోతీఫర్ ఇంటిలోకి వెళ్ళినప్పుడు పోతీఫర్ ఇదేమైంది? అభివృద్ధి చెందింది, ఆశీర్వదించబడింది. దేవుని బిడ్డ ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుతాము. వాక్యం ఎక్కడుందో అక్కడ ఫలిస్తాం, మరి ఆశీర్వించబడతాం. వెండి బంగారముల కంటే విలువైంది చెప్పండి. చుంటి తేనె ధారద కంటే మధురమైనది. వాక్యం ఎలాంటిది? మధురము. జుంటి తేనె ధారద కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిలో జాలను. జుంటి తేనె ధారద కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. ఇంతకాలమంతా ఆనందించెదా యేసయ్యనే దించెదా. జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే దించెదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యం జుండు తేనెలాగా ఉందా? ఏమన్నా మధురంగా ఉంటుందా? నువ్వు చదువుతుంటే 7th క్లాస్ చదువుతున్నాను నేను. మా చెల్లి ఆమె 3rd క్లాస్ చదువుకోండి, 3వ తరగతి. టైఫాయిడ్ జ్వరం దానికి ఇది వచ్చింది. మా అమ్మగారు మరి బత్తాయి పండ్లు, ద్రాక్ష పండ్లు, డబ్బల రొట్టె అన్నీ తీసుకొచ్చి మా చెల్లి దగ్గర పెట్టింది. అమ్మాయి తిను, అప్పటికి 103 ఎంత ఉందో జ్వరం. తినమ్మా అంటుంటే మా చెల్లి అంటుంది, వద్దు నాకొద్దు, నాకు వాంతి వచ్చేట్టుంది, వద్దు అని తోసేసింది. పక్కనే ఉన్నాను నేను. మా అమ్మగారు నన్ను తినమంటాడు ఏంటి? ఒక్క ఛాన్స్ నాకు ఇస్తే మొత్తం డబ్బల రొట్టి, ద్రాక్ష పండ్లు తినేస్తాను కదా నేను అనుకుంటున్నాను మనసులో, కానీ ఇవ్వలేదు. ఆమె మా చెల్లినే తినమంటుంది. సరే అయిపోయింది. వారానికి అది ఏంటో ఆ ఫీవర్ వైరల్ ఫీవర్స్ ఉంటాయి కదా, అది నాకు వచ్చింది. మా అమ్మగారు పక్షపాతం లేకుండా మళ్ళీ నాకు కూడా డబ్బల రొట్టి, ద్రాక్ష పండ్లు అన్నీ పెట్టింది. బాబు తినరా నాయన, తీసే ఎందుకు? లోపట ఏముంది? వాక్యం ఎందుకు నీకు ఇష్టపడలేదు? ఎందుకు నీకు మధురంగా లేదు? జ్వరం ఉంది, ఇది పోవాలి. ఇది పోతే అప్పుడు వాక్యం నీకు ఏమవుతుంది? మధురంగా. దేవునికి స్తోత్రం. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు 101 చదివాడు బైబిల్, ముగించాడు. 101 చదివి తన 40 సంవత్సరాలు తన ఆత్మీయ జీవితంలో 101 బైబిల్ చదివాడు. మరి మనం ఒక్కసారైనా చదివాం బైబిల్? సంవత్సరానికి ఒక్కసారైనా నువ్వు వాక్యాన్ని చదివావా? చదవాలి. వాక్యం నువ్వు చదివితే సైతాన్ నిన్ను మోసం చేయడు. ఈనాడు అనేక తప్పు బోధలు, ఏమంటే రాంగ్ డాక్టర్స్ పెరిగిపోయినాయి. ఎక్కడ చూడండి క్రైస్తవుల్లోనే. యేసుప్రభు దేవుడు కాదనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మార్మన్స్ అనేవాళ్ళు వచ్చేసారు ఈ మధ్యకాలం. ఏమండి లాటర్ డే సెయింట్స్ అంటారు వాళ్ళు. కడపటి పరిశుద్ధుల సంఘం అని పేరెట్టుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు కడపటి అపరిశుద్ధుల సంఘం. అది పరలోకం లేదు, నరకం లేదు. నువ్వు ఎలా అయినా జీవించేయచ్చు, సినిమా చూడవచ్చు, బాగా త్రాగవచ్చు, ఇష్టాన్ని జీవించవచ్చు నువ్వు. ఏమండి అలాంటి వాళ్ళు దేవుని రాజ్యం వెళ్తారా? వాళ్ళు తప్పు సీజన్. యేసుప్రభు దేవుడుగా జెహోవా విట్నెస్ వాళ్ళు యేసుప్రభు దేవుడు కాదని చెప్పేవాళ్ళు. ఏమండి వాళ్ళు అంటారు మా దగ్గర ఒక బైబిల్ చదవండి అంటారు. ఒట్టిదే. వాళ్ళ దగ్గర వాచ్ టవర్ పబ్లికేషన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే నరకం లేదు. నరకం పరలోకం లేకపోతే ఈ భక్తి ఎందుకు? తప్పు బోధలు. అలాంటి వాడిని ఇంట్లో చేర్చుకోవద్దన్నాడు బైబిల్లో. అలాంటివి మనం గ్రహించాలంటే నువ్వు వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని ఏం చేయాలా? ధ్యానం చేయాలి. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం అనే కత్తి మనకి అవసరం. ఈరోజు ఆ కత్తి మనకు ఉండాలి. ఒకప్పుడు యేసుప్రభు అన్నాడు, మీ బట్టను అమ్మి కత్తి కొనుక్కోమన్నాడు శిష్యులతో. మీ బట్టను అమ్మి ఏం కొనుక్కోవాలి? మీ వస్త్రాన్ని అమ్మేసి ఏం కొనుక్కోమన్నాడు? నిజంగా పేతురు గారు కత్తే కొనుక్కున్నాడు. కత్తే కొనుక్కొని యేసుప్రభుని గెచ్చివన తోటలో పట్టుకోవడానికి వస్తే కోపం వచ్చేసింది పేతురుకి. ఆ కత్తితో వేసేసాడు ఎవరిని? మల్కు అని ఒక ప్రధాన యాజకుని ఆ శిష్యుడిని వేసేస్తే తలకాయ మీద వేసాడు, కానీ గురి తప్పి ఈ చెవి దిగిపోయి. అప్పుడు ప్రభు అన్నాడు,
వెంటనే కత్తి పట్టుకున్నవాడు ఆ కత్తితోనే చేస్తాడు. యేసు ప్రభు దేవుని ఆయన రాజ్యమును కత్తితో స్థాపించలేదండి. కొన్ని మతాల వాళ్ళు కత్తి చూపించి వాళ్ళ మతంలో కలిపారు చాలామందిని. ఏమండి, ఇస్లాం ఉందనుకోండి, మహమ్మద్ ప్రవక్త కత్తి పట్టుకొని ఆ ఇస్లాం దగ్గర తీసుకెళ్ళాడు జనాన్ని. కానీ యేసు ప్రభు శాంతియుతంగానే కత్తి పట్టుకున్నవాడు ఆ కత్తితోనే దర్శించిపోతాడు అని ఆ చెవి తీసి మళ్ళీ ఆపరేషన్ చేయలేదు. ఆయన ఏం చేశాడు? ఎందుకు? ఆయన సృష్టికర్త కాబట్టి ఆ చెవిని ఏం చేశాడు? మళ్ళీ అంటించాడు. దేవుని బిడ్డ ద్వారా ఈ వాక్యం అనే కత్తి ఉందా? వాక్యాన్ని మనం ప్రేమించాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. మూడవదిగా నేను ముందుకెళ్తే త్వరగా ముగింపులోకి వస్తున్నాను. మూడవదిగా యోనాతాను దావీదునకు చెప్పండి విల్లును ఇచ్చాడు. ఏమండి, హీ గేవ్ బో అనేటువంటి దాన్ని ఇచ్చాడు, విల్లు ఇచ్చాడు. ఎందుకు విల్లు? బాణం వేయడానికి, వేటాడడానికి విల్లు ఇచ్చాడు. దేవుని బిడ్డ ద్వారా ఈ రోజుల్లో నువ్వు ప్రభువుని నమ్మిన తర్వాత ఆయన పనికి ఉపయోగపడాలి. నువ్వు ఆయన పని ఏం చేయాలా? చేయాలి. మీరు 107వ కీర్తన చదువుతుంటే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. దేవుని స్తోత్రం చెప్పండి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు అలాంటి వారు, వాళ్ళు బాణములు వంటి వారు. దేవుని వాక్యం అదే చెబుతుంది. నువ్వు యవ్వన కాలంలో రక్షించబడితే, పుట్టడం అంటే అర్థం ఏంటి? సాధారణంగా శారీరకంగా బిడ్డలు ఎప్పుడు కదుగుతారు? యవ్వన కాలంలోనే కదుగుతారు. అందుకే వివాహాలు ఎప్పుడు చేస్తారు? ఒక 70 ఏళ్ళు వచ్చాక చేయరు పెళ్ళి, యవ్వనంలోనే పెళ్లి చేస్తారు. ఎందుకంటే అప్పుడే బిడ్డలు కదుగుతారు. అది ఒక అర్థం. రెండవ అర్థం ఏంటంటే యవ్వన కాలం మందు పుట్టిన కుమారుడు అనగా యవ్వనంలో నువ్వు రక్షణ పొందాలి. ఏమండి, నువ్వు యవ్వనంలోనే ప్రభు దగ్గర రావాలి, యవ్వనంలోనే ప్రభు తిరగాలి. చాలామంది ఉద్దేశం ఏంటంటే ఇప్పుడే కదా నేను కొంచెం బాగా ఎంజాయ్మెంట్ చేయాలి, లోకం అనుభవించాలి. ఏమండి, నీ యవ్వన కాలంలోనే నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడిని ఆశీర్వదిస్తాడు. నేను ఆ మంచి యవ్వనంలో ప్రభు దగ్గరికి వచ్చాను, దేవునికి స్తోత్రం. ఇప్పుడంటే తల తెదగా అయిపోయింది, కానీ మంచి యవ్వన కాలంలో ప్రభు దగ్గరికి వచ్చాను, నేను రక్షించబడ్డాను. ఏమండి, లాస్ట్ టైం కూడా చెప్పాను నా సాక్ష్యాన్ని. నువ్వు యవ్వనంలో రక్షించబడి దేవుని కొరకు ముందుకు సాగుతున్నావా? సెయింట్ అగస్టిన్ అనేటువంటి దైవజనుడు, ఆయన మరి రక్షణ పొందకముందు ఒక చెడ్డ స్త్రీతో సాంగత్యం ఉండేది అతనికి యవనస్తుడిగా ఉన్నప్పుడు. తల్లి మోనిక కన్నీటితో ప్రార్థన చేసి అతను రక్షణ కొరకు చెప్పేది అనేకసార్లు, అబ్బాయి బాబు నీ జీవితం సరిగా లేదు, క్రమంగా లేవు, ఆ చెడు సాంగత్యం మానుకో అని హెచ్చరించేది తల్లి. వినేవాడు కాదు. ఏమండి, ఆ జీవితం అలా కొనసాగుతుంది. ఒకరోజు ఆశ్చర్యకరంగా అగస్టిన్ గొప్ప మార్పు వచ్చిన అతను, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మారాడో ఆ చెడ్డ స్త్రీ ఇంటికి వెళ్ళడం మానేశాడు, ఆమె ఇంటికి వెళ్ళడం మానేశాడు. తన జీవిత విధానం అంతా మారిపోయింది. ఒకరోజు ఎందుకో ఆ ఇంటి మీదగా వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఇంటి మీదగా, ఆ పట్టణంలోనే ఇంటి మీదకి వెళ్ళాల్సి వస్తే ఆమె చూసింది అగస్టిన్ చూసి ఇంతకాలానికి మళ్ళీ అగస్టిన్కి నేను జ్ఞాపకం వచ్చినట్లున్నానే అనుకుంటుంది మనసులో. అగస్టిన్ అలా నడుచుకుంటూ తల క్రిందకు దించుకుని వెళ్తున్నప్పుడు గట్టిగా అరిచింది, అగస్టిన్ నన్ను మర్చిపోయావా అని అరిచింది గట్టిగా. తల పైకెత్తుంది. రెండవసారి గట్టిగా అరిచింది. అగస్టిన్ అని ఇతను అంటే అగస్టినే, అతని రూపం అది, అతని తల అది అంతా కూడా. రెండవసారి పిలిస్తే కూడా పలకలేదు. మూడవసారి గట్టిగా అరిచింది, అగస్టిన్ మర్చిపోయావా నన్ను? వెంటనే అగస్టిన్ ఒక మాట చెప్పాడు. వెంటనే అన్నాడు, యూ మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ. నువ్వు ఆమెవై ఉండవచ్చును కానీ నేను అతడిని కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అతడిని కాదు, నువ్వు ఇంకా ఆమెవై ఉన్నావు. నువ్వు యూ మే బి షీ, నువ్వు ఆమె ఉండవచ్చు, నేను పాత అగస్టిన్ ఏమయ్యాడు. ఆయన తన పుస్తకంలో రాశాడు, జీవిత చరిత్రలో, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పరలోకం వైపు వచ్చా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ప్రవాహంలో ఏమయ్యాడంట? కొన్నిసార్లు నీ కొరకు ప్రార్థించే దైవ సేవకులు,
నీ కొరకు ప్రార్థించే తల్లి, నీ కొరకు ప్రార్థించే తండ్రి, ఏమండి నీ రక్షణ కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. కొట్టుకుని రావాలి మనం, నీ వెతుకుతోకి మారాదు. ఏమన్నా రక్షించబడ్డావా? ఇంకా అటు ఇటుగా ఉంటారు కొంతమంది, ఇంకా లోకం వైపు, ఇంకా వ్యర్థమైన ఈ యొక్క చెడు ప్రేమల్లో వీటిలో దొరికిపోతున్నావా నువ్వు? రా సంపూర్ణంగా ప్రభుత్వ దేవుడిని దీవిస్తాడు. ఎవరికాదు రక్షించబడితే నువ్వు దీవించబడతావు. కొవ్వూరులో సంఘం ఉంది. అక్కడ ఒక సండే స్కూల్ బాలుడు అబ్బాయి, తండ్రి యాక్సిడెంట్లో చనిపోయాడు. తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు, అతను ఏమండి వాళ్ళు విగ్రహారాధన చేశారు. చివరికి ప్రభు దగ్గరికి ఎవరో నడిపిస్తే ఆ చిన్న పిల్లలని, ఆ అబ్బాయిని 10 years ఏజ్లో ఆదివారం బడికి పంపించింది. సండే స్కూల్కి పంపిస్తే అప్పుడు సండే స్కూల్లో అతడు దేవుని వాక్యం విన్నాను. నేను అప్పుడప్పుడు వెళితే వాక్యం వినటం మొదలుపెట్టారు. తన యవ్వన కాలంలో రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం ఏంటంటే బాగా చదువుకున్నాడు, పేదరికంలో చదువుకున్నాడు, తండ్రి లేడు. ఏమండి ఏదో చిన్న ఆ తల్లి ఏదో చిన్న పని చేస్తూ ఉంటే కష్టపడి మేము కూడా సంఘంగా కొంత సపోర్ట్ ఇచ్చాం వాళ్ళకి. అప్పుడప్పుడు కనిపిస్తే నేను కూడా దేవుని సేవకునిగా నాకున్నది ఏదో వాడి చేతిలో పెట్టేవాడు. నేను ఆ తల్లికి సహాయకరంగా ఉంటాను. దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే అతను సాఫ్ట్వేర్ అయ్యాడు. ఈ రోజున విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఏమండి ఈ మధ్య డెన్వర్లో, అమెరికాలో డెన్వర్లో విప్రో వాళ్ళు పంపించారు, అతన్ని డెన్వర్కి పంపించారు. బెంగళూరులో మరి ఈ రోజున ఉద్యోగం చేస్తున్నాడు, నమ్మకంగా ఉంటాడు, దేవుని వెంబడిస్తూ ఉంటాడు. ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లి చేశాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళని చూస్తే ఎంత ఆనందం వేస్తుందంటే, ప్రభా ఈ బిడ్డదు తండ్రి లేడు అయినప్పటికీ దేవుడు వాడు విడిచిపెట్టలేదు, ఆదరించాడు ప్రభు. నిలబడ్డారు ప్రభు కొరకు. అనేకులకు సహాయకరంగా దేవుడు వారిని. నేను ఎప్పుడైనా బెంగళూరు వెళితే ఆ కారు ఒకటి కొనుక్కున్నాడు మొన్న. ఆ కారు పంపిస్తూ ఉంటాడు నన్ను, అయ్యగారు మా కారులో తిరగాలి మీరు అంటాడు. నేను ఇంకా విస్తరించి మాట్లాడలేదు. అందుకే యవ్వన కాలం పుట్టిన కుమారుడు నువ్వు ఒక బలవంతుని చేతు ఎలా ఉండాదా బాణంగా ఉండు. దేవుడు వాడుకుంటాడు నిన్ను. నీ జీవితం ద్వారా అనేకులకు దీవెన. నిన్ను ఆశీర్వదించేదను, నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉండు అన్నాడు అబ్రహాముతో. ఐ విల్ బ్లెస్ యూ అండ్ యూ విల్ బి బ్లెస్డ్ టు ఆల్ ది నేషన్స్. నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తి తాను దీవించబడటమే కాదు, ఇతరులకు కూడా ఎలా ఉంటావు నువ్వు? నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ భార్యకు ఆశీర్వాదం, నీ భర్తకు ఆశీర్వాదం, నీ తల్లిదండ్రులకు ఆశీర్వాదం, నీ సమాజానికి చెప్పండి ఆశీర్వాదం. యోనాతాను ఏమిచ్చాడు? విధులిచ్చాడు. చివరిగా యోనాతాను నడికట్టు ఇచ్చాడు. బెల్ట్. నడికట్టు అంటే ఏంటి? బెల్ట్ ఇచ్చాడు. ఏమండి మనం కూడా బెల్ట్ ధరించాలి. బెల్ట్ అంటే నేను వేసుకున్న బెల్ట్ కాదు. ఎఫెసీ పత్రిక 6:15 ఉంటుంది. చెప్పండి. సత్యమును దట్టి కట్టుకోండి. సత్యమును దట్టి కట్టుకుని నిలబడండి. దేవుడిచు సర్వాంగ కవచము సత్యమని ఏముండాలి మీకు? దట్టి. ఈ బెల్ట్ పెట్టుకొని మీ నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోండి. మన నడుము బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం. ఏమండి ఈ స్పైనల్ కార్డు బలంగా ఉంటేనే నిలబడగలవు, పరిగెత్తగలవు, నడవగలవు, పని కూడా. మరి బలంగా లేకపోతే ఏం చేయలేము మనం. దేవుని బిడ్డ ద్వారా ఈ బలంగా ఉండాలంటే సత్యమును ఏముండాలి? ఎవరు సత్యం? ఎవరు? నేనే మార్గమును, ఆయనే సత్యము, యేసయ్యే సత్యము. ఆ సత్యముతో నీ నడుము ఏం చేయాలి? నువ్వు కట్టుకో నీ జీవితాన్ని. పూర్వం పల్లెటూరులో ఏదైనా పొలం పని చేయాలంటే నడుము కట్టుకునేవాడు. నడుము కట్టుకొని గట్టిగా ఏం చేసేవాళ్ళు? పని చేసేవాడు. దెబ్బలాడుకునేటప్పుడు కూడా నడుము కట్టి ఎవడొస్తాడంటారా అంటే ఆ నడుము గట్టిగా కట్టి దెబ్బలాడుకునేవాళ్ళు. ఒక స్త్రీ తన భర్త చనిపోతే పిల్లలు ఉంటారు. ఆ పిల్లలను చాలామంది ఏం చెప్తారంటే, అమ్మా ఈ బిడ్డల కొరకు నీ నడుము కట్టుకో,
ఈ బిడ్డల కొరకు ఏం చేయాలి? నువ్వు నడుము కట్టుకో. అంటే అర్థం ఏంటి? నీ బిడ్డను జాగ్రత్తగా పెంచుకో, నువ్వు నడుము కట్టుకో. మరి ఈ నడుము ఎందుకు? యేసయ్య తిరిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నడుము కట్టుకొని ఏం చేయాలా? నిలబడు ప్రభువు కొరకు. నువ్వు నిలబడితే ప్రభువు నిన్ను తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా రాబోతున్నాడు. అందుకే యోనాతాను దావీదుకు నడికట్టును ఇచ్చి బలపరిచాడు. మన అనేకులను బలపరచాలి. ఒక్క మాట చదవండి, నేను ముగిస్తున్నాను ఈ మధ్యాహ్న సమయంలో. అదే సమూయేలు గ్రంథంలోనే మొదటి గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం ఒక మాట చదవండి. వాక్యంలో 23:16 చదువుకుందాం. దేవుని వాక్యంలో ఈ మాట ఉంది. యోనాతాను దావీదుతో చెప్తున్న ఒక మాట చదవాలని నేను కోరుతున్నాను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని జాలడు, నీవు భయపడవద్దు. చదవండి. నీవు ఇశ్రాయేలుకు రాజు వగుదువు, నేను నీకు సహకారవదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనాతాను దావీదుతో మాట్లాడుతూ, నా తండ్రి నిన్ను పట్టుకొని జాలడు, భయపడొద్దు నువ్వు. వాస్తవంగా సౌలు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు దావీదును, కానీ యోనాతాను అతను బలపరుస్తున్నాడు. ఎలాగో, నా తండ్రి నిన్ను ఏమి చేయడయ్యా, నిన్ను పట్టుకోలేడు, భయపడవద్దు. ఈరోజు ప్రభువు కూడా అదే మీకు వాగ్దానం ఇస్తున్నాడు. శత్రువు నిన్నేం చేయడు, లోకం నిన్నేం చేయదు, సమస్యలు నిన్నేం చేయు, ఆర్థిక ఇబ్బందులు నిన్నేం చేయు, అనారోగ్యం నిన్నేం చేయదు, భయపడవద్దు, ధైర్యంగా ఉండు. జీవితం వాగ్దానం ఇచ్చాడు ప్రభు. ఇంకొక మంచి మాట అన్నాడు, నాకు చాలా ఇష్టం ఆ వచనం. అంటే ఎంత మంచిగా చెప్పాడు చూడండి. అక్కడ ఏమంటాడంటే, నువ్వు ఇశ్రాయేలుకు రాజు వగుదువు, నేను నీకేమవుతాను? సహకారి నగుదును. వాస్తవంగా రాజు అవ్వాల్సింది ఎవరు? అక్కడ ఎవరు? రాజకుమారుడు, సౌలు కుమారుడు యోనాతాను. నేను రాజునవుతాను, నువ్వు సహకారం అవుతావు అన్నాడా? అలా అన్నది. అదేమన్నాడు? నీవు రాజు అవుతావు, నేనేమవుతాను? నీకు సహాయకరంగా. ఎంత తగ్గింపు ఉందో చూడండి. దేవుని బిడ్డ ద్వారా ప్రభువుతో నిబంధన చేసుకుంటే దేవుడిని హెచ్చిస్తాడు. ఈ లోకంలో దేవుడిని హెచ్చిస్తాడు. నువ్వేమవుతావో నీకు తెలియదు. ఏమండి, కొన్నిసార్లు ఎందుకు పనికిరారండి అంటారు వాళ్ళని, కానీ దేవుడు వాడిని పనికొచ్చేవాడుగా చేస్తాడు. హల్లెలూయా. ఆశీర్వదిస్తాడండి. కుటుంబంలో గొప్ప ఏం చేస్తాడు ఆయన? రాజమండ్రికి యవనొస్తురాదని అమ్మాయి, వాడి తల్లిదండ్రులు విగ్రహారాధికులు అన్యులు వచ్చింది మందిరానికి, వాక్యం రక్షణ పొందింది, సాఫ్ట్వేర్ అయింది. ఇప్పుడు టెక్సాస్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉంది. మొన్నే తన ఫస్ట్ శాలరీ వెస్లీ గారికి పంపించింది మందిరం కడుతుంటే, టెక్సాస్ నుండి. తల్లిదండ్రులు సాక్ష్యం ఇస్తున్నారు, అయ్యా మేము ఇల్లు కడుతుంటే మా అమ్మాయి మాకు సహాయం చేస్తుందండి, మాకు సహాయం చేస్తుంది. దేవుడు ఆశీర్వదించాడు ఆ బిడ్డ. ప్రియా సోదరి సోదరుడా, దేవుడు నిన్ను కూడా ధైర్యపరుస్తున్నాడు. భయపడొద్దు. కృంగిపోయావా? ధైర్యపరుస్తు. రాజు అవుతా ఉంటున్నాడు, ఉన్నత స్థితిలో తీసుకెళ్తాడు నిన్ను. ఏమండి, ఒక దేవుని కలిగి యోనాతానుతో నీ హృదయం కలుపుతావా? లోకంలో వద్దు, లోకాన్ని ప్రేమించొద్దు. ప్రభు వచ్చింది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఎంత గొప్ప దేవుడు నన్ను ప్రేమించు. దావీదును యోనాతాను ప్రేమించినట్లుగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సమయంలో ప్రభుతో నిబంధన చేసుకుందాం. దేవునికి నీ హృదయం సమర్పించు. ప్రభు మన బలపరుస్తాడు.